హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఫాదర్లందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. మా ఫాదర్ అయితే నాకు చాలా ఇష్టము. మా ఫాదర్ చెప్పినవి నేను ఇప్పటికీ పాటిస్తాను. మా నాన్న చనిపోయాడు, 10 సంవత్సరాలు అయింది. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా ఫ్రెండ్స్, మన తండ్రిని మనం ఎంత ప్రేమిస్తున్నాం అనేది ఫ్రెండ్స్ మన మాటల్లో, మన ప్రవర్తనలో తెలియజేయాలి ఫ్రెండ్స్. ఫాదర్స్ డే రాగానే ఫాదర్స్ డే వీడియోలు చేయటం, ఫోటోలు పెడతాం, స్టేటస్లు పెడతాం కాదు ఫ్రెండ్స్. చాలామంది తండ్రులు సగం ఆకలితో చచ్చిపోతున్నారు, అనాథాశ్రమాల్లో ఉంటున్నారు, పిల్లలు పట్టించుకోక చాలామంది బాధపడుతున్నారు ఫ్రెండ్స్. ప్లీజ్ ఎవరు నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు, ప్లీజ్ సారీ. నేను చూస్తున్నాను కనుక చెప్తున్నాను. ఎవ్వరు కానీ ఫ్రెండ్స్ తండ్రిని బాధ పెట్టకూడదు. మనల్ని గుండెల మీద ఎత్తుకొని పెంచుతాడు ఫ్రెండ్స్. తిన్నా తినకపోయినా తండ్రి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కాళ్ళతో నడుచుకుంటా వెళ్ళి, సైకిల్తో వెళ్ళి, సాయంత్రానికి మనకి తెస్తే తినటానికి అప్పుడే మనం తినగలుగుతాము. 20 సంవత్సరాలు అవుతాయి. 20 సంవత్సరాలు అయినా ఫ్రెండ్స్ మనం డ్యూటీ చేస్తుంటే ఒక్క నెల జీతంతో మనం బట్టలు కొని పెట్టలేము. ఒక్కరోజు మన కష్టార్జితంతో మన తండ్రికి కడుపు నిండా అన్నం పెట్టలేకపోతున్నాం ఫ్రెండ్స్. ఆలోచించండి, ఈరోజు సమాజం ఎట్లా ఉంది, ఏమవుతుంది. తండ్రులు ఎంత కష్టపడి పిల్లల్ని, ప్రతి ఒక్క తండ్రి ఎంత కష్టపడి పెంచుతున్నారు. కోటీశ్వరులైనా, సీఎంలైనా, పిఎంలైనా, ఎవరైనా, ఉండేవాళ్ళేంటి, లేనివాళ్ళేంటి, ఎవరైనా ఒకటే మనస్తత్వంతో పెంచుతున్నారు. కానీ పిల్లలు ఒక్కళ్ళు కూడా మనస్ఫూర్తిగా తండ్రిని ప్రేమిస్తలా, మనస్ఫూర్తిగా అలా కష్టార్జితం తండ్రికి పెట్టటల్లా, కనీసం మాటలతోనైనా ఓదారుస్తలేదు ఈ రోజుల్లో. ప్లీజ్ ఫ్రెండ్స్, దయచేసి అట్లా చేయకండి. ఈ వీడియో ఎవరు వింటున్నారో, ఎవరు చూస్తున్నారో ఫాలో చేయండి, మీ స్టేటస్లో పెట్టండి. ఎందుకు చెప్తున్నానో తెలుసా? చాలామంది తండ్రులు బాధపడుతున్నారు. మనం బాధ పెట్టకూడదు. మనం భూమి మీద పడ్డాం వాళ్ళ వల్ల, కానీ వాళ్ళని బాధ పెడతాం అసలు మాత్రం కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట ఇంకా మాట్లాడుతూ నాకు సరిగ్గా రావటం లేదు. ఎందుకంటే మా నాన్న గురించి నాకు మా నాన్న పేరు ఎత్తితే ఎప్పుడు దుఃఖం వస్తుంది. మా నాన్న చెప్పినాయే నేను పాటిస్తున్నాను. చాలామంది తండ్రులు రోడ్ల మీద అడుక్కుంటున్నారు, అద్దాకలతో చచ్చిపోతున్నారు, అనాథ శవాల్లాగా అయిపోతున్నారు ఫ్రెండ్స్. ప్లీజ్ తండ్రిని ఎవ్వరు అవమానించకండి. ఈ భూమికి మంచిది కాదు. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషికి మంచిది కాదు. తండ్రిని ఎవరైతే అవమానిస్తున్నారో జన్మల పాపం తగ్గింది ఫ్రెండ్స్. ప్లీజ్ అందరినీ కాదు, కొందరిని. దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు. ఐఎమ్ సారీ. తండ్రిని ప్రేమిస్తానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో అందరికి ఫాలో చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.